సూర్యాపేట జిల్లాలో వర్ష బీభత్సం సృష్టించింది. వరద ప్రవాహం తీవ్రంగా ఉండడంతో నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ 2 చోట్ల గండిపడింది. వరదకు నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురంలో పొలాలు, లక్షలు విలువ చేసే మోటార్లు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని రైతులు ఆరోపించారు. మంత్రికి తమ ఆవేదన చెప్పుకుందామంటే అధికారులు అడ్డుకున్నారని ఆరోపించారు రైతులు. మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణమ్మ పర్వాలుదుకుతుంది. ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్కు తాగునీటి, సాగునీటి అవసరాల కోసం ఆ నీటిని విడుదల చేశారు అధికార యంత్రాంగం. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లాలోని రామచంద్రాపురం వద్ద పెద్ద గండి పడింది. 117వ కిలోమీటర్ వద్ద ఒక గండి, అదేవిధంగా 119వ కిలోమీటర్ వద్ద పెద్ద గండి పడడంతో రైతులు తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో వాళ్ళు పెట్టిన పెట్టుబడులు మొత్తం కూడా పోవడంతో రైతులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఇప్పటికే ఆ సంఘటన స్థలాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ కూడా పరిశీలించారు. రైతులను ఆదుకుంటున్నారు. మరి రైతులకు ఎంత నష్టం జరిగింది ఏంది అని మనతో మాట్లాడేందుకు ఆ రైతులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఈ కెనాల్కు సంబంధించి గండి పడింది కదా, మీదేమైనా భూమి పోయిందా, ఎట్లా ఉందా? మాది అక్కడ 10 ఎకరాల పొలం సార్. అక్కడ ఓన్లీ అక్కడ తిరగడానికి కారణం ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎన్ఎస్పీ డిపార్ట్మెంట్ వాళ్ళు లస్కర్లు ఉదయం పూట వచ్చి అక్కడ కూర్చున్నారు, లేవట్లేదని. ఎస్కాంపు లేపాలి వాస్తవంగా. ఉదయం పూట 5 గంటల ఇప్పుడే ఇక్కడ కాలం కమ్మింది, కాలం కమ్మిందికి నీరు వచ్చింది, తెగే మూమెంట్ ఉందని అధికారులకి ఫోన్ కూడా చేసి చెప్పినారు. చెప్పిన తర్వాత వాళ్ళు నిర్లక్ష్యంగా చిన్నపాటి జేసీబీ తీసుకొచ్చి లేవట్లేదని చెప్పేసి అక్కడ కూర్చున్నారు. ఎప్పుడైనా సరే అది లేపాలంటే పెద్ద 2 క్రేన్లు వచ్చి వాళ్ళు లేపేవాళ్ళు. చిన్నపాటి తీసుకొచ్చి ఆడ కూర్చొని ఇంకా లేవట్లేదు, తెగితే తెగిపోయింది అనే ఉద్దేశంతో ఆడ కూర్చున్నారు. ఈ లోపు ఇక్కడ తెగిపోయింది. వాళ్ళే కనుక ముందొస్తే కనుక నిన్న కానీ మొన్న కానీ ఒకసారి అది లేపుకొని చూసుకునేటైతే ఇంత ప్రభావం ఉండకపోయేది. ఎంత పోయిందో పెద్ద 2 ఎకరాలు. 2 ఎకరాలు. మా బిడ్డది ఎకరం, 4 ఎకరం. ఎంత పెట్టుబడి పెట్టినావు దానికా సారు? ఇప్పటికీ 7-8 ఏళ్ళు పెట్టినా. మరి ఏమన్నారు? ఇప్పుడు మంత్రి గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, మీరు చెప్తున్నారు, ఏమన్నారు? మేము అక్కడికి రానియలే సారు. అంతా నెట్ వేసుకోవటం మేము వెనక మారలే ఉన్నాం. బాధితులు అంటారు ఒక్కరు కూడా అక్కడ సార్ని కలవాలి. అసలు అక్కడ మామూలు బయట వాళ్ళు వాళ్ళు వచ్చినారు, ఏదో చెప్పి వెళ్ళిపోయింది సార్. అక్కడ కౌలు రైతులు ఉన్నాం, సొంతం కొద్ది కౌలు చేసుకున్నాం. 10 ఎకరాల పొలం ఇట్లా ఎన్ఎస్పీ నిర్లక్ష్యం వల్ల మొత్తం అది ఇట్లా చేసింది సార్. అది తెలుసు సార్, 2 సంవత్సరాల సంది అది ఖరాబ్ అయింది తెలుసు. ఎందుకంటే నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసుకుంటే తూము ఉండేనా? ఇంత తూము లేపాలా? ఎస్కాట్ ఉంది సార్, అది వాళ్ళకి తెలుసు. మొన్న కాలం కానప్పుడు ఆడ పోలీసు వాళ్ళు మొత్తం సెక్యూరిటీ వాళ్ళందరూ, ఎన్ఎస్పీ వాళ్ళు మొత్తం నీళ్ళు పోకోకుండా అట్లా నీళ్ళు రాకుండా 2 సంవత్సరాలు కరువు వచ్చింది. అట్లాగా మునిగిపోయినాం. ఇట్లా దిగి ఇట్లా మునిగిపోయినాం. ఏం చేయాలి సార్ మీరు రైతులు? మరి మంత్రి గారు వీళ్ళందరినీ కలిసారు కదా, ఏమంటున్నారు? మీరు బాధపడుతున్నారు, ఓకే, మీ బాధను వాళ్ళు అర్థం చేసుకున్నారు. నష్టపరిహారం కట్టిస్తా అంటుంది సార్. ఏం కట్టిస్తాం? ఎకరానికి 30,000 రూపాయల దాకా పెట్టినాం సార్. ఏం నష్టపోయిన ఎకరం 30,000 రూపాయలు కట్టిస్తారా? 30,000 1000 ఎకరం పోయింది. ఇప్పుడు మాది ఒక ట్రాన్స్ఫారం పోయింది, 4 మోటార్లు పోయినాయి, 10 ఎకరాలు మునిగిపోయింది సార్. అసలు ఈ వరదకు మొత్తం ఏం లేదు, శూన్యం అయిపోయింది. అసలు పంట ఇప్పుడు మొత్తం తీరా 2 సార్లు ఏరి వేసినాం, మందులు వేసినాం, అన్ని అయిపోయింది. కేవలం పొట్టకొస్తుంది, బిర్రు పొట్టకొస్తుంది. 2 నెలల దశల పొలాలు. మీదెంత పోయింది? 1 ఎకరంన్నర, 2 ఎకరాలు పోయింది సార్. ఒక ట్రాన్స్ఫారం పోయింది, మోటార్ పోయింది. మొన్ననే 70,000 పెట్టుకొని వచ్చినాం సార్. కౌలు పొలం అది. ఇక్కడ గూలిన కాడ మాదే సార్, అది మోటార్ ట్రాన్స్ఫారం. ఇప్పుడు కౌలుకు తీసుకున్న ఆయనకు డబ్బులు ఇవ్వాల్సిందే, పెట్టుబడులు పోయినట్టుంది. మరి ఏంది గవర్నమెంట్ నుంచి? 30,000 పెట్టుబడి పెట్టినాం. 5 ఎకరాలు 70,000 మోటారు, 1,00,000 రూపాయలు ట్రాన్స్ఫారం. మొత్తం పోయినాయి, ఏమి లేవు, ఏమి మిగలేవు మాకు. ఎందుకు గవర్నమెంట్ వాళ్ళే ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయలే? అది మా సొంతంగా తెప్పించుకొని పెట్టుకున్నాం మేము. డీడీలు, సొంత డీడీలు కట్టుకొని సొంత ట్రాన్స్ఫారాలు తెచ్చుకొని పెట్టుకున్నాం మేము. రైతులంతా కూడా వాళ్ళ జరిగిన నష్టాన్ని అధికారులకు చెప్పినాం. అధికారులు ఏమో చూడాలి, వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. ఒకటండి, ఇది ఈ ఎస్కేప్ కనుక డిఈ కనుక కరెక్ట్గా ఉండి అది కనుక లేపినట్టుంటే ఈ రామచంద్రాపురం, కాగిత రామచంద్రాపురానికి ఇంత ప్రమాదం కూడా జరగకపోయేది. కనీసానికి అది సార్ నీళ్ళు వదిలినప్పుడు ఎప్పుడైనా ఎస్కేప్ కిందికి మీదికి లేపుకొని దించుకొని అది షెడ్ చేసుకొని పెట్టుకోవాలి. వాళ్ళు ఏంటంటే ఎక్కడో పోవటం, బార్ షాపులో కూకోవటం, చెట్ల కింద కూకోవటం, ఆ టైం అయింది 5 అని ఇంటికి వెళ్ళిపోవటం. ఆ లక్ష్యంగా నిన్న అప్పట్లో వచ్చి అదే జేసీపో ఏదో పెట్టి ఆ డోర్ని ఇట్లా గుద్దిచ్చినట్టుంటే, ఆ డోర్ను కూలిపినట్టుంటే, కనీసానికి క్రేన్గా ఆ డోర్ను కూలిపినట్టుంటే ఇప్పుడు ఈ ప్రమాదం జరగకపోయేది, ఈ ఊరికి మంచిగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రమాదం కారణం వల్లనే ఇప్పుడు వాళ్ళు చేసిన నిర్లక్ష్యం అండి. ఎన్ఎస్పీ గవర్నమెంట్ వాళ్ళదే మొత్తం ఎన్ఎస్పీ. దీని కింద 100 ఎకరాల భూములు ఉంటాయి, అవంతా కూడా పూర్తిగా నష్టపోయామని చెప్పొస్తున్నారు. ఈ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇదంతా కూడా రివర్స్లో వస్తున్నది. పాలేరు
పాలేరు ప్రాజెక్టు నుంచి రిజర్వాయర్ నుంచి అక్కడ ఉండేదానికంటే ఎక్కువ ఫ్లోటింగ్ ఉండడం, అదేవిధంగా ఉండే లెవెల్ కంటే ఎక్కువ వాటర్ రావడంతో మళ్ళీ రివర్స్ రావడంతో ఈ నీళ్ళని ఆపడం అధికారుల వల్ల కూడా కాదు అని చెప్పేసి చెప్పొస్తున్నారు. ఈ పూర్తిగా పాలేరు ప్రాజెక్టులో నీరు ఆగిపోతే తప్ప, నీరు డెడ్ స్టోరేజ్కి వచ్చేటప్పుడు తప్ప ఈ పనులు పూర్తి చేసే అవకాశం లేదని చెప్పొస్తున్నారు. దీని కింద దాదాపు కౌలు రైతులు కావచ్చు, సొంత భూమి రైతులు కావచ్చు, వాళ్ళందరూ కూడా వేల రూపాయల పెట్టుబడులు పెట్టి నష్టపోయాము, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి ఇప్పటికే మంత్రి కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు, అదేవిధంగా వేడుకున్నారు. కానీ వాళ్ళంతా కూడా ప్రభుత్వం తరఫున మేము ఆదుకుంటామని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఇది పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది అనేది ప్రధానంగా కూడా రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు కనుక ముందుగా అప్రమత్తంగా ఉండి వాళ్ళ అక్కడ ఉన్న తూమును కనుక గేటును తీయగలిగితే ఈ ప్రమాదం జరిగేది కాదు అని చెప్పేసి కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ అప్డేట్.